భవానీ మేడం గారు ఉన్నారని 2024 నుంచి ఇప్పటి వరకు కూడా మేడం గారు ఇచ్చిన ఒక్క డ్రెస్ కిట్తోనే మేము ప్రతి ఒక్కరి రిప్రజెంటేషన్ చేస్తున్నాం అక్కడ కూడా. ఎందుకంటే మేము ఏ రోజు ఏ నాయకుల దగ్గరికి వెళ్ళలేదు. 2016 నుంచి మేము గేమ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. కానీ అప్పుడు మాకు ఫస్ట్లో ఫండింగ్ లేక మేము ఛార్జెస్ అన్నీ కట్టుకొని వెళ్ళడం మాకు చాలా ఇబ్బందికరంగా ఉండేది. కానీ ఒక 3 ఇయర్స్ నుంచి మాకు మేడం బ్యాక్ బోన్గా ఉండి మాకు ఎన్నో ఫండ్స్ ఇచ్చారు. దానివల్ల మేము ఈ స్థాయికి ఈ జెర్సీలు వేసుకొని కానీ ఇవన్నీ ఆడడం జరిగింది. ఎవరు సపోర్ట్ చేయకపోయినా మేడం గారు సార్ గారే వెనకుండి మరీ సపోర్ట్ చేశారు. జై జనసేన. ఇందులోనే నవీన్ గారు వచ్చి మన వాళ్ళు రగ్బీ బాగా ఆడుతున్నారు, మనకు కొంచెం ఏదో సహకరిస్తే ప్రోత్సహిస్తే బాగుంటుందని చెప్పడం జరిగింది. సో కొరిగాన ఫౌండేషన్ తరఫున వాళ్ళకి ఏదో మా అచాతనంత చిన్న సహకారం చేయడం జరిగింది. వాళ్ళకి మేము చేసిన పెద్దగా లేకపోయినా వాళ్ళు మాత్రం కప్పు సాధించుకొచ్చారు. సో మేము ఇలాంటి వాళ్ళతో ఉన్నామని చెప్పుకోవడానికి కొరిగాన ఫౌండేషన్ గర్వంగా ప్రకటిస్తోంది. అందరికీ నమస్కారం. నా పేరు సీతయ్య కిరీటం. నేను శ్రీకాకుళం జిల్లా రగ్బీ అసోసియేషన్ కోచ్ని. మేము గత 6 సంవత్సరాలుగా ఈ రగ్బీని మేము స్టార్ట్ చేయడం మొదలెట్టాం 2016 నుంచి. కానీ అప్పటి నుంచి ఎలాంటి మాకు సౌకర్యాలు లేకపోవడం వల్ల, సదుపాయాలు లేకపోవడం వల్ల మేము ఎలాంటి విజయాలు సాధించలేకపోయాం. మేము ఆడేది ఎంతవరకైనా జస్ట్ నాకౌట్స్ పూల్ వరకే పోయేది. మాకు అసలు ఎలాంటి సదుపాయాలు కూడా ఉండేవి కాదు. ప్రతి ఒక్క ట్రావెలింగ్ అలవెన్సెస్ కూడా మేమే పెట్టుకునే వాళ్ళం. మాకు అసలు ఎవరి నుంచి కూడా ఎలాంటి కనీసం ఫండింగ్ కానీ, ట్రావెలింగ్ అలవెన్సెస్ కానీ ఇలాంటివి వచ్చేవి కాదు. కానీ గత 2023 నుంచి 23లో మేము ఫండింగ్ కోసమని జనసేన నాయకుడు మా నవీన్ అన్నయ్య దగ్గరికి వెళ్ళడం జరిగింది. అన్నయ్య 2024లో కొరికాన భవానీ మేడం గారు తీసుకెళ్ళడం జరిగింది. అక్కడి నుండి మాకు ఫండింగ్ మేము 2024లో పెద్దవేగి వెస్ట్ గోదావరిలో పెద్దవేగిలో జరిగిన ఒక జిల్లా స్థాయిలో SGF టోర్నమెంట్లో 2nd ప్లేస్ కొట్టాం. కర్నూలు పైన ఆడే 2nd ప్లేస్ కొట్టాం. అప్పుడు కొరికాన భవానీ మేడం గారు మమ్మల్ని స్వయంగా పిలిచి వారి చేతుల మీదుగా మేము 2nd ప్లేస్ కొట్టినందుకు మాకు 10,000 బహుమానంగా ఇచ్చారు. అలాగే 2 ప్లేయర్స్ నేషనల్కి వెళ్తారంటే అందులో మౌలి అని ఒక అబ్బాయికి, ఈ అబ్బాయికి ఇంకా రుజి అనే అబ్బాయికి ఇద్దరికి 10,000 ఇచ్చేసి నేషనల్ పంపించారు. ఎక్కడ జరిగిందిరా? SGF నేషనల్స్ బీహార్ వెళ్ళడం కూడా జరిగింది. దాని తర్వాత 2025లో కూడా 3rd ప్లేస్ కొట్టాం. అప్పుడు కూడా మాకు సహకారం చేశారు. మళ్ళీ ఇప్పుడు 2026 ఇప్పుడు సీనియర్ టోర్నమెంట్లో నంద్యాలపై నెగ్గి 3rd ప్లేస్ సాధించాం. ఇప్పుడు కూడా మా వెనక కొరికాన భవానీ మేడం గారు ఉన్నారని 2024 నుంచి ఇప్పటి వరకు కూడా మేడం గారు ఇచ్చిన ఒక్క డ్రెస్ కిట్తోనే మేము ప్రతి ఒక్కరి రిప్రజెంటేషన్ చేస్తున్నాం అక్కడ కూడా. ఎందుకంటే మేము ఏ రోజు ఏ నాయకుల దగ్గరికి వెళ్ళలేదు. మాకు మేడం గారి దగ్గరికి తీసుకెళ్ళింది క్రాంతి అన్నయ్య, నవీన్ అన్నయ్య. వాళ్ళే కానీ లేకపోతే మాకు ఈ ఫండింగ్ కూడా రాదు. మేము ఇప్పటికీ వీళ్ళ దగ్గరికి వచ్చి ప్రతి ఒక్క మాట మేము షేర్ చేసుకుంటున్నామంటే మా వెనక వెన్నెముకలో వాళ్ళు ఉంటారని కూడా ఒక అబ్బాయి నేషనల్కి వెళ్తాడు. అది ఈ అబ్బాయి అని చెప్పలేం, ఈ అబ్బాయి అని చెప్పలేం. కానీ ఇద్దరు ఎవరికి ఒక సెలక్షన్ ఇస్తారు. వాళ్ళకి కూడా నేషనల్కి వెళ్ళడానికి మేడంగా స్పాన్సర్షిప్ చేస్తామని కూడా చెప్పారు. అలాంటి సదుపాయం, అలాంటి అవకాశం చాలా ఉంది. ఇంకా రాబోయే కాలంలో టోర్నమెంట్ చేయడానికి మేము ఒక ప్రపోజల్ పెట్టడం కూడా జరిగింది. ఆ ప్రపోజల్ సార్ కూడా యాక్సెప్ట్ చేశారు, మాట్లాడతామని చెప్పారు. నవీన్ అనే క్రాంతి అనే కూడా నిన్న నైట్ చెప్పడం జరిగింది. వాళ్ళ నుంచి మాకు కొంచెం ఆ సపోర్టింగ్ వస్తే ఆశపడుతున్నాం. అది జరిగితే పక్క రాబోయే ఈ నెక్స్ట్ మంత్లో కూడా ఇంకో కప్పుతో మీ ముందుకు వస్తాం. ఇలాంటి ఇంకా ఎన్నో మాకు చేస్తారని కొరికాన ఫౌండేషన్ మేము ఎప్పుడు రుణపడే ఉంటాం. వి ఆర్ ఫ్రమ్ కొరికాన ఫౌండేషన్. మేము ఎప్పుడు వాళ్ళకి సపోర్ట్గానే ఉంటాం. జై జనసేన.
2016 నుంచి మేము గేమ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. కానీ అప్పుడు మాకు ఫస్ట్లో ఫండింగ్ లేక మేము ఛార్జెస్ అన్నీ కట్టుకొని వెళ్ళడం మాకు చాలా ఇబ్బందికరంగా ఉండేది. కానీ ఒక 3 ఇయర్స్ నుంచి మాకు మేడం బ్యాక్ బోన్గా ఉండి మాకు ఎన్నో ఫండ్స్ ఇచ్చారు. దానివల్ల మేము ఈ స్థాయికి ఈ జెర్సీలు వేసుకొని కానీ ఇవన్నీ ఆడడం జరిగింది. కప్పు కూడా డెడికేట్ చేస్తామండి. ఎవరు సపోర్ట్ చేయకపోయినా మేడం గారు సార్ గారే వెనకుండి మరీ సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం సార్. ముఖ్యంగా మేము ఇదనే కాదు 2024లో కొట్టిన కప్పు, అలాగే 2025లో కొట్టిన కొరికానా ఫౌండేషన్కి ముఖ్యంగా ఏంటంటే మాకు గ్రౌండ్ కోసం కూడా కొంచెం సపోర్ట్ చేస్తారని